Hey guys, I'm Chaitanya. Welcome back to my channel Chaitu's Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. Now we are going to Lulu Mall. సో ఫస్ట్ టైం Lulu Mall విజిట్ చేస్తున్నాము. మై పేరెంట్స్ రియాక్షన్ కూడా మీరు చూస్తారా ఎలా ఉంటుందో. అండ్ క్రిస్మస్ కదా, సో ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో ఉంది మాల్ మొత్తము. అసలు ఎంత లైటింగ్స్ అంటే ఏ ప్లేస్ని కూడా వదిలిపెట్టలేదు, ఫుల్ లైటింగ్సే ఉన్నాయి. దానికి తగ్గట్టు మనీ కూడా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా, ప్రతి దానికి డబల్ రేట్ చేసి. సో అదనమాట. అండ్ ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా ఫొటోస్ దిగడానికి మంచిగా ఉందన్నమాట. సో అందుకే అక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది ముందు డెకరేషన్. దాని ముందు కొంచెం షో జరుగుతుందన్నమాట. లైక్ అది వాటర్ బబుల్ లాగా వస్తాయి కదా, దాంతో షో చేస్తున్నారు. సో అందరు అక్కడ చూస్తూ ఉన్నారు. అండ్ పైన కూడా రూఫ్కి డెకరేషన్ చాలా బాగుంది. లైట్స్ ఉంటే ఇంకా ఎలా పెట్టినా కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా చూడడానికి. సో మాల్ మొత్తం ఇట్లా ఒక రౌండ్ లుక్ వేసేసామన్నమాట. నెక్స్ట్ నేను బబుల్ షో అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇలా అమ్మాయి చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు రకరకాలుగా ఇంకా ఎలానో బబుల్స్ అన్నీ తెప్పిస్తూ ఉందన్నమాట. సో లైక్ కొంచెం మ్యాజిక్ షో లాగా అనిపించింది. ఇంకా అందరు అక్కడ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అక్కడే ఉన్నారనమాట. అండ్ మాల్స్లో మనం పెద్దగా షాపింగ్ చేసేది ఏముంటుంది, మనం జస్ట్ ఎంజాయ్ చేసే పర్పస్ లేదా అవుటింగ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక మాల్కి వెళ్తాం. నేనైతే అలానే చేసాం. మేము అప్పటికప్పుడు అనుకొని ఈవినింగ్ వెళ్ళిపోయామన్నమాట. మాకు కొంచెం దగ్గరే అవుతుంది లూలు మాల్. సో ఇంకా నెక్స్ట్ మేము అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. అండ్ అక్కడ ఎస్కలేటర్ ఉంటుంది కదా, మా మదర్కి ఎస్కలేటర్ అంటే ఇంకా భయం పోలేదన్నమాట. ఇంకొంచెం మాల్స్ అలా తిరిగితే అలవాటు అవుతుందని అనుకుంటున్నాను. బట్ 2 కిడ్స్తో చాలా కష్టం, బట్ వీళ్ళు మేనేజ్ అనమాట. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేవి మళ్ళీ తీసుకుని అసలు ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పైనుంచి మొత్తం చూస్తే ఇంకా సూపర్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం కదా, సో అక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. అస్సలు లైటింగ్స్ అయితే దగదగా మెరిసిపోతున్నాయి. వాళ్ళకి ఎంత కరెంట్ బిల్ వస్తుందో ఏమో కానీ. అండ్ ఇలా చెప్పాను కదా బబుల్ షో అని చెప్పేసి ఇలా చేస్తున్నారనమాట. అంతేం ఇంట్రెస్టింగ్గా లేదు, ఒక 2 మినిట్స్ చూడొచ్చు అంతే. బట్ వాళ్ళందరూ పిక్చర్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొద్దిసేపు చూసేసి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో మా పాప చూస్తూ ఉంటే ఇంకా అక్కడ కొద్దిసేపు చూసేసి నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ ఒక షాప్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో కిడ్స్కి కొంచెం ఏమన్నా చూద్దామని బట్టలు. అంటే న్యూ ఇయర్ వచ్చింది కదా, సో న్యూ ఇయర్ పొంగల్ లైన్గా ఫెస్టివల్స్ ఉంటాయి ఇంక ఇప్పటి నుంచి. సో అందుకే ఏమైనా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి చూస్తున్నాను. చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే షాప్. లూలు ఫ్యాషన్ హబ్ అనుకుంటాను. సో ఇదే అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ అసలు రీజనబుల్ కాదు, నార్మల్గా కూడా లేవు కనీసం. అంతేలేండి, ఆ డెకరేషన్కి లైటింగ్కి అండ్ వర్కర్స్ పేమెంట్స్ అదే జీతాలకి ఇవన్నీ మన నుంచే కదా తీసుకుంటారు. సో ఆ మాత్రం ఉంటాయి. ఎవరైనా కొంటారా అని డౌట్ వచ్చింది, కొనేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చూశాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా పిల్లలవి గేమింగ్ ఉన్నాయన్నమాట. అవి ఎందుకు పెడతారేమో మాల్స్లో నాకు అర్థమే కాదు. బట్టల దగ్గర కూడా అవే పెట్టారు. ఇంకా నా పాప కొనివ్వండి నాకు అదే అక్కడ ఏడుస్తుంది. అవి జస్ట్ షో పర్పస్ పెట్టారు, కొనుక్కోవడానికి కాదని చెప్పాను. నెక్స్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ దగ్గరకు వచ్చేస్తే కొనుక్కుందాం అన్నీ తీసుకుందాం అంటుంది. తనకి ఇయర్ రింగ్స్ పిచ్చి సేమ్ నాలాగే. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంది. నార్మల్గా బయట దొరికేవి కూడా ఉన్నాయి మోడల్స్ కొన్ని, అవి ఇవి రేట్ కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం హై ఉంది. సేమ్ ఇదే క్వాలిటీ బయట దొరుకుతుంది కొంచెం తక్కువ ప్రైస్కే. సో ఈ బుట్టల్లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఒక బుట్టలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో మీకు చూపిస్తానులేండి తర్వాత. చాలా బాగున్నాయి. అండ్ చిన్న చిన్న స్టర్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అంటే ఏ ఏజ్ వాళ్ళకి, కాలేజ్ గోయింగ్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ ఎవరికైనా కానీ సెట్ అయ్యే రకంగా అన్నీ ఉన్నాయన్నమాట. నేను పెద్ద బుట్టలు చెప్పాను కదా, ఇవి నా కూతురు కొనేసుకుందామని చెప్పింది. బట్ అవి పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేనైతే కొనలేదులేండి. ఇక్కడ ఈ స్కర్ట్స్ ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. కొంచెం వెస్ట్రన్ వేర్కి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి అనిపించింది. బట్ నేనైతే ఏం షాప్ చేయలేదు. నేను ఏం షాప్ చేశానో చూడాలంటే ఏం షాప్ చేయలేదంటే ఇయర్ రింగ్స్ ఏం షాప్ చేయలేదు, రిమైనింగ్ షాపింగ్ చేశాను అనమాట. ఏం షాపింగ్ చేశాను చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఓకేనా.
అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఫాలో చేయండి. రీల్స్ చేస్తున్నాను ఈ మధ్య ఫ్రీక్వెంట్గా, అండ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మీరు లైక్ కొడితే కదా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. సో మీరు వీడియో చూస్తే లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, ఓకేనా. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్ వస్తుంది, లేదు అంటే రాదు, ఓకేనా. అండ్ నేను కొంచెం వెస్ట్రన్ వేర్ షాప్ చేద్దామని చెప్పి ఆ కలెక్షన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. నాకు బ్లాక్ది బాగా నచ్చింది. మీకే నచ్చింది వైట్ ఆర్ బ్లాక్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎలక్ట్రానిక్ షాప్, ఇంకా మాల్, ఇంకా అన్నీ ఉంటాయి కదా. సో అలా ఒక రౌండ్ వేసేసి ఫైనల్గా మనకు కావాల్సింది ఫుడ్ కోర్ట్. సో ఫుడ్ కోర్ట్ చేసామన్నమాట. నా కూతురు బర్గర్ తింటా అనింది. ఐ వాజ్ షాక్, ఎందుకంటే తనకి ఎలా తెలుసు తింటా అనింది. సరే తనకి ఇష్టమైనది తీసిద్దామని చెప్పేసి బర్గర్ ఆర్డర్ చేశాను అనమాట. లైక్ 1 కాంబో ఉంది, కాంబో ఆర్డర్ చేసాము. సో అందరికి సరిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ అయితే కలకల్లాడిపోతుంది. కింద ఎక్కడ నాకు అంత ఫ్లో కనిపించలేదు షో దగ్గర తప్ప. రిమైనింగ్ అందరూ ఫుడ్ కోర్ట్లోనే ఉందంటున్నారు. లైక్ మాల్కి వచ్చినట్టుంటుంది, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం ఆర్డర్ ఇవ్వడం కన్నా ఆర్డర్ కోసం వెయిటింగ్ ఉంది. అమ్మో చాలా చాలా వెయిటింగ్ ఉంది, ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి. సో వీఆర్ హ్యావింగ్ బర్గర్ హియర్. నా కూతురు పేరుకైతే బర్గర్ ఆడింది కానీ ఫ్రెంచ్ ఫ్రైస్తో కానిచ్చేసింది అనమాట. అండ్ వాడు ఇచ్చిన పెప్సీ ఫస్ట్ నేను రాగానే హ్యాండ్ బ్యాగ్లో తోసేసాను, లేకపోతే నేను తాగేస్తాను చెప్పేసి మొత్తం ఖాళీ చేస్తుంది బాటిల్. నెక్స్ట్ మేము మళ్ళీ క్లినిక్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మాల్కి వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి, అందుకని చెప్పేసి ఫస్ట్ పెప్సీ బాటిల్స్ని హ్యాండ్ బ్యాగ్లో తోసేసి నెక్స్ట్ ఇంకా తను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంటే సరే ఓకే ఎప్పుడో ఒకసారి రేర్గా కదా అని చెప్పేసి ఇంకా వదిలేసాను అనమాట. తనేం ఎక్కువ తినదు, జస్ట్ ఒక 2-3 అంతే. తనకి అవే ఎక్కువ అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా కింద గ్రోసరీకి వచ్చేసాం అనమాట. గ్రోసరీ నాకు చాలా పెద్దగా అనిపించింది. ఓ మై గాడ్, చాలా ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ డీమార్ట్కి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ చూసాను. ప్రైస్ వచ్చేసి కొన్ని అక్కడ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, కొన్ని అక్కడ తక్కువ, కొన్ని ఇక్కడ తక్కువ, అలా ఉన్నాయి. కంపేర్ చేసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ డీమార్ట్లో ఏంటి అంటే మనమే ప్యాకెట్స్లో వేసుకొని అక్కడ వెయిట్ మిషన్లో చూసుకోవాలి కదా. ఇక్కడైతే మనం చెప్తే ఎంత కావాలని వాళ్ళే అంత వెయిట్ అనేది వేసి మనకి ఇస్తున్నారు అన్నమాట. కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లే పాట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అన్నీ లైక్ డీమార్ట్లో ఎలా ఉంటాయో అలానే ఉండాలండి, కాకపోతే కొన్ని ప్రైజెస్ ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. డీమార్ట్లోనే బెటర్ నాకు తెలిసి. గ్రోసరీస్ అన్ని డీమార్ట్లోనే బెటర్ అనిపించింది, ఎందుకంటే సేమ్ చాపింగ్ బోర్డ్ నేను డీమార్ట్లో 99 రూపీస్కి తీసుకున్నా. ఇది వచ్చేసి 199 ఉంది. 100 రూపీస్ డిఫరెన్స్ అంటే అసలు ఇంకో వేరే వస్తువు కొనుక్కోవచ్చు. సో కంపేర్ చేసుకోవాలి ఎక్కడైనా, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కప్స్ ఉన్నాయి కానీ నేను చూశాను చాలా పెద్దగా ఉన్నాయి. నాకేంటంటే ఒక క్రోకరీ యూనిట్ అనేది పెట్టుకోవాలి మంచిగా అని నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. సో దానికోసం వెతుకుతున్నా, చూద్దాం మంచి ఐటమ్స్ దొరికితే క్రోకరీ సెట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ రోలు చూస్తే 1000 రూపీస్ ఉంది. ఐ వాజ్ షాక్, ఎందుకంటే 1000 రూపీస్ ఏంటి అసలు నార్మల్గా వెయిట్లెస్ ఉంది. వెయిట్ ఉన్నా దానికి 1000 రూపీస్ పెట్టడానికే ఓకే, కానీ అంత వెయిట్లెస్ ఉంది. దాంట్లో మనం ఏం వేసినా కూడా అంత గ్రైండ్ అవుతుందని నాకు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజా సామాగ్రి కూడా ఉన్నాయి. పెద్ద కుందులు చూశాను, ప్రైస్ ఓకే కానీ అంత క్వాలిటీ లేవు అవి. ఇంకా నెక్స్ట్ పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా రిమైనింగ్ ఒకసారి ఒక లుక్ వేసేసి ఇంకా అక్కడ నుండి బిల్ వేయించుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాక్లెట్స్. అక్కడ మామూలుగా పెట్టలేదు, క్రిస్మస్ కదా. క్యాండీస్ అయితే ఎన్ని రకాలు పెట్టారు క్యాండీస్. ఫస్ట్ నా కుదురు లేదు, మనం చాక్లెట్స్ తీసుకుంటే దీంట్లోంచి బయటకు వెళ్ళలేదు అని చెప్పింది అనమాట. సో ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసేసుకున్నాం. అండ్ బయటకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టాల్స్ పెట్టారు చిన్న చిన్నవి. సో అక్కడ కూడా లైటింగ్ ఎంత బాగుందంటే ఫొటోస్ దిగి మంచిగా పిక్చర్స్ పోస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే బాగా పోస్ట్ చేయొచ్చండి. బాగా దిగొచ్చు ఫొటోస్. చాలా బాగుంది ఇక్కడ డెకరేషన్. అండ్ నా కూతురికి కొన్ని పిక్చర్స్ తీశాను, అవన్నీ నేను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఓకేనా.